నమస్తే అండి, నా పేరు భార్గవి. ఈరోజు నేను మీ ముందుకి ఫస్ట్ టైం వస్తున్నానండి. మన యూట్యూబ్ ఛానల్లో, కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్లో. నార్మల్గా మన యూట్యూబ్ ఛానల్లో నేను ఓన్లీ రెసిపీస్, వ్లాగ్స్ అలా పోస్ట్ చేస్తుండేదాన్ని. కానీ ఫస్ట్ టైం ఈరోజు మీ ముందుకి నేను రావడానికి ఒక్క మెయిన్ రీజన్ ఏమంటే, నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా కొత్త యూట్యూబర్స్ అందరూ ఉన్నారు కదండి. రీసెంట్గా చాలా నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి కదా. సో మేబీ అందుకోసమో ఏమో తెలియదు, కానీ యూట్యూబ్ చాలా కొత్త రూల్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసిందండి. నేను ఫస్ట్ అసలు యూట్యూబ్ కొత్త యూట్యూబర్స్కి పెద్ద బిగ్ షాకే ఇచ్చిందని చెప్పగలుగుతాను. ఎందుకంటే నార్మల్గా మనకి ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా, యూట్యూబ్లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. ఎవరైతే లాంగ్ వీడియోస్ని ప్రిఫర్ చేస్తారో, లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళకి. అలాగే షార్ట్ వీడియోస్కి 10 మిలియన్ వ్యూస్ ఉండాలి పర్ 90 డేస్ పీరియడ్ కదా. ఇది అందరికీ తెలుసు అనుకుంటాను, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో. కానీ ఇప్పుడు అది టోటల్ చేంజ్ అయిపోతుందండి. ఎప్పటి నుంచి అంటే నేను చెప్తాను వీడియో ఎండింగ్లో. ఈ కొత్త రూల్ యూట్యూబ్ ఏమని స్టార్ట్ చేసింది అంటే, యూట్యూబ్లో ఇక ఎవరైతే ఇంకా మానిటైజేషన్ అవ్వకుండా ఉంటారో, ఎవరైతే న్యూస్ ఛానల్స్ ఉంటారో వాళ్ళకే ఈ అప్డేట్స్ అన్నీ వర్తిస్తాయండి. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఛానల్ రన్ అవుతుందో వాళ్ళకి ఈ అప్డేట్స్ పెద్దగా అవసరం లేదనుకుంటా. కానీ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అప్లై అవుతాయి. బట్ కానీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నాది కూడా కొత్త ఛానలే కదండి. సో అందుకనే ద మెయిన్ రీజన్ నేను వచ్చి వీడియో చేయడానికి కూడా కారణం ఏమంటే, ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ అప్డేట్స్ ఆల్మోస్ట్ చూసే ఉంటారు. బట్ స్టిల్ నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక నుంచి మనము ఈ కొత్త రూల్స్ వచ్చి 2027 ఫెబ్ 1 నుంచి అప్లికబుల్ అవుతాయండి. ఆ కొత్త రూల్స్ ఏమంటే, ఇప్పుడు లాంగ్ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ ఉంది కదా. ఇంకా February 1, 2027 నుంచి లాంగ్ వీడియోస్కి 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలండి. ఇది రియలీ టఫ్ యాక్చువల్గా, బట్ కానీ స్టిల్ మనం ఇంకా చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడమే చాలా కష్టంగా ఉంది. బట్ కానీ February 1 తర్వాత 2027 తర్వాత 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడం ఇట్స్ రియలీ టఫ్, బట్ కానీ తప్పదు. అందుకే మ్యాక్సిమం మనము ఇప్పుడున్న డ్యూరేషన్ ఇంకా February 1కి ఆల్మోస్ట్ 5 months ఉందనుకుంటా. ఈ 5 monthsలో మ్యాక్సిమం ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళు మానిటైజేషన్కి అప్లికబుల్ అయ్యేటట్టు చూసుకోండి. అంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసేటట్టు చూసుకోండి. అప్పుడు మన ఛానల్ ఈజీగా మానిటైజ్ అయిపోతుందండి. ఇంకా న్యూ రూల్ ఇదొకటి, 4000 నుంచి 8000 వాచ్ అవర్స్ పెరిగింది. అండ్ ఆల్సో షార్ట్స్కి 10 మిలియన్ వ్యూస్ పర్ 90 డేస్ ఉంది కదా. ఇప్పుడు అదే 10 మిలియన్ వ్యూస్ని 20 మిలియన్ వ్యూస్ పర్ 90 డేస్కి మార్చింది. సో ఈ మేజర్ బిగ్ అప్డేట్స్ ఈ రెండు అండి. సో కొత్త ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి లాంగ్ వీడియోస్కి అయితే. ఆర్ఎల్స్ షార్ట్ వీడియోస్ పైన మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే 20 మిలియన్ వ్యూస్ 90 డేస్ లోపు కంప్లీట్ చేయాలి. 8000 వాచ్ అవర్స్ వచ్చి పర్ ఇయర్ కదా. షార్ట్స్కి వచ్చి 20 మిలియన్ వ్యూస్ పర్ 90 డేస్లో కంప్లీట్ చేస్తేనే మన ఛానల్ మానిటైజ్ అవుతుంది, మానిటైజేషన్కి అప్లికబుల్ అవుతుంది. సో ఈ బిగ్ అప్డేట్ అసలు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలంటే కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది. అండ్ ఆల్సో ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఇంత 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడం అంటే ఇట్స్ నాట్ అ రియలీ ఈజీ థింగ్. ఖచ్చితంగా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికే చాలా కష్టపడుతున్నాం. మరి అలాంటిది 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలంటే ఇట్స్ రియలీ టఫ్. సో నా సజెషన్ నా సైడ్ నుంచి ఏమంటే, ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు ఈ 5 months ఈ డ్యూరేషన్ ఉంది కదా, ఈ ఆగస్టు జనవరి వరకు, జనవరి 2027 వరకు ఆలోపు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మన ఛానల్స్ ఈజీగా మానిటైజ్ అవుతాయి. మీరు అండ్ ఆల్సో ఇంకొకటి కూడా ఉంది, ఎవరికైతే ప్రీమియం సబ్స్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది మనకి మామూలుగా యూట్యూబ్లో. ఒకవేళ ఇప్పుడు మన ఛానల్ని ఎవరైనా ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే రెవెన్యూ యాడ్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అది కూడా న్యూ అప్డేటే. ఈ 8000 వాచ్ అవర్స్, 20 మిలియన్ వ్యూస్ పర్ 90 డేస్, అలాగే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎవరైతే మన ఛానల్ని చూస్తుంటారో వాళ్ళకి
వాళ్ళ నుంచి మనకు ఎక్స్ట్రా రెవెన్యూ వస్తుంది, ఎక్కువ రెవెన్యూ వస్తుంది యాడ్స్ కంటే. సో అది కూడా ఆ అప్డేట్ కూడా యాడ్ చేశారు. నార్మల్గా మన యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే మనకు అక్కడ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అని ఆల్రెడీ ఒక ఉంటుంది, నేను పక్కన స్క్రీన్లో యాడ్ చేస్తాను. అలా అది అక్కడ నుంచి చూసే వాళ్ళతో మనకి రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇవి మేజర్ 3 బిగ్ అప్డేట్స్ మనకి యూట్యూబ్ 2027 Feb 1 నుంచి అప్లికబుల్ అవుతుంది. ఆలోపు మనం మన ఛానల్స్ని మానిటైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి. నేను కూడా కొత్త యూట్యూబరే, సో అందుకోసమే మీ ముందుకి ఇలా ఈ కొత్త అప్డేట్స్తో వచ్చాను. సో ప్లీజ్ ఎవరైతే కొత్త ఛానల్స్ రన్ చేస్తున్నారో, ఎవరైతే కొత్త ఛానల్స్ వాళ్ళు యూట్యూబర్స్ చూస్తున్నారో ఈ వీడియోని ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఎవరైతే మీ ఛానల్ లింక్ ఉంటుంది కదా, అది మీరు నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. మన వంతు మనము ట్రై చేద్దాము. ఈ 5 months లోపు మన ఛానల్ మానిటైజ్ అవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ ట్రై టు get monetized before Feb 1st 2027. అంతే అండి. సో నేనైతే చెప్పదలుచుకుంది అదొక్కటే అండి. ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఏ ఇష్యూ ఉండదండి. ఖచ్చితంగా మానిటైజేషన్ అయిన వాళ్ళకి నార్మల్ యాజ్ యూజువల్ వ్యూస్, యాజ్ యూజువల్ రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది. ద బిగ్గెస్ట్ రిస్క్ ఎవరికి అంటే కొత్త యూట్యూబర్స్, ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఇది పెద్ద బిగ్ షాక్ అనే చెప్పచ్చు. ఇంకా మీరు అండ్ ఆల్సో ఇంకొక బిగ్ అప్డేట్ ఏమంటే Feb 1st 2027 తర్వాత నార్మల్గా షార్ట్స్ మీద మనకి ఇప్పుడు మనం ఎన్ని షార్ట్స్ పెట్టాము, ఎంత రెవెన్యూ అనేది నార్మల్గా మనం పెట్టే షార్ట్స్ బట్టి మన రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. కానీ 2027 Feb 1st తర్వాత మనకి ఖచ్చితంగా 10 million వ్యూస్ per 90 daysలో ఉండాలంట. అప్పుడే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుందంట, లేదంటే రెవెన్యూ అయితే జనరేట్ అవ్వదంట. ఇది ఇంకా బిగ్గెస్ట్ షాక్ అని చెప్పచ్చు. అసలు 90 daysలో 10 million వ్యూస్, ఎవ్రీ 90 daysకి 10 million వ్యూస్ రావడం అంటే హైలీ ఇంపాసిబుల్ కదా. నార్మల్ యూట్యూబర్స్, నేను చెప్తుంది ఒక యావరేజ్ యూట్యూబ్ ఛానల్స్కి 90 daysలో 10 million వ్యూస్ రావడం అనేది చాలా కష్టం. అండ్ ఆల్సో రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోసే ఎక్కువ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో చూసుకున్నా చాలామంది లాంగ్ వీడియోస్ చేయడం అసలు మర్చిపోయారు పూర్తిగా. లాంగ్ వీడియోసే అసలు చేయట్లేదు. ఏమంటే లాంగ్ వీడియోస్కి పెద్ద సబ్స్క్రైబర్స్ పెద్ద వ్యూస్ రావడం లేదు, చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అదే షార్ట్స్ అయితే చాలా ఫాస్ట్ రీచ్ ఉంటుంది, చాలా ఫాస్ట్ మనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి అందరూ ఈ షార్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మేబీ అయ్యి ఉండొచ్చు యూట్యూబ్ అందుకోసమే ఈ షార్ట్స్ మీద ఇంకొక బిగ్గెస్ట్ వేసిందని చెప్పచ్చు. ఎవ్రీ 90 days మనం 10 million వ్యూస్ని మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో నా సజెషన్ ఏమంటే మనము లాంగ్ వీడియోస్ మీదే ఎక్కువ ఫోకస్ చేద్దాం. మీరు ఏ కంటెంట్ అన్నా తీసుకోండి, మీ యూట్యూబ్ ఛానల్ మీద కొంచెం లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ మనకి ఎప్పటికీ రెవెన్యూ జనరేట్ అయ్యేది మోస్ట్లీ కన్సిస్టెన్సీగా లాంగ్ వీడియోస్కే జనరేట్ అవుతుంది. కాబట్టి మనము ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ని ప్రిఫర్ చేద్దాం ఇప్పటి నుంచి. సో అండ్ ఆల్సో ఇంకొక సజెషన్ ఏమంటే మనము కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మనకి ఇంకొక 5 months మాత్రమే ఉంది ఈజీగా మానిటైజేషన్ అవ్వడానికి. కాబట్టి నేను కూడా మీరు జస్ట్ కమెంట్ చేయండి, మీరు ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో నేను తప్పకుండా మీ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను అండ్ ఆల్సో ట్రై టు రెఫర్ చేస్తాను. సో మనమంతా కలిసి మన యూట్యూబ్ ఛానల్స్ని మానిటైజ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.